తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో దాదాపు ఒక 7-8 నెలల క్రితం అమ్మక ప్రేమతో షో స్టార్ట్ చేసినప్పుడు కూడా ప్రత్యూష గారి మదర్ అండ్ బ్రదర్ ఇద్దరు కూడా ఆ షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు అంటే కూతురికి ఆమె మీద ఉన్న ప్రేమ కావచ్చు, అక్కకి తన మీద ఉన్న ప్రేమ కావచ్చు, రెండు చూస్తున్నప్పుడు 24 సంవత్సరాలు అయిపోయింది ప్రత్యూష గారు మనందరినీ వదిలి వెళ్ళిపోయి. అయినప్పటికి కూడా వాళ్ళ ప్రేమ తగ్గలేదు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ ఫైటింగ్ కూడా తగ్గలేదు. ఎందుకంటే అక్క ఎలా చనిపోయిందో ప్రపంచం మొత్తానికి తెలుసు. న్యాయం జరగాలి, న్యాయం కోసం ఎంతో దూరమైనా మేము పోరాడుతామని చెప్పేసి అలా తల్లి కొడుకులు చెప్పిన విధానం చూస్తే యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా అందరూ కన్నీళ్ళు పెట్టుకున్న ఒక సిచ్యువేషన్. అండ్ తర్వాత జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ టైంలో కూడా వాళ్ళ మదర్ వచ్చినప్పుడు సేమ్ ప్రత్యూష కేసు మేము మాట్లాడినప్పుడు డెఫినెట్గా సుప్రీంకోర్టులో అయితే మేము గెలుస్తామన్న ఒక నమ్మకం కూడా నాకు ఉందని చెప్పేసి ఆమె చాలా గట్టిగా చెప్పారు. అదే ఈరోజు నిజమైంది. ఎక్కడున్నా కానీ సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు అల్టిమేట్ జారీ చేసింది. కాబట్టి నిజంగా తల్లి కావచ్చు, అటు పక్కన తమ్ముడు కావచ్చు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం ఇంకా జరగాల్సిన న్యాయం ఇంకా బాగా జరిగితే బాగుండన్న ఒక చిన్న వెల్తి కూడా వాళ్ళకుంది. మనతో పాటు ప్రత్యూష బ్రదర్ ఉన్నారు. సో తనతో మాట్లాడి కనుక్కుందాం. బ్రదర్, లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు అండ్ తర్వాత అమ్మ వచ్చినప్పుడు అంటే ఒక మనిషి గురించి చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కానీ ఏంటి ఈ ఫైటింగ్ అసలు వీళ్ళకి, తన కూతురు మీద తన అక్క మీద వీళ్ళు పెంచుకున్న ప్రేమను చూసి నిజంగా నేను ఫిదా అయ్యా ఫస్ట్. ఇలా కూడా ఉంటారా మన వాళ్ళు? ఎందుకంటే ఇవాళ రేపు చనిపోయిన వారానికి 10 రోజులకు మర్చిపోయి ఎవరి వర్క్స్లో వాళ్ళు ఉంటున్నారు. పెద్ద పెద్ద మర్డర్లు జరిగినా కానీ పట్టించుకోవట్లేదు ఇప్పుడు. అలాంటిది ఏంటి ప్రత్యూష అక్క మీద అసలు ఫస్ట్ ఏంటి మీకు అంత ప్రేమ అభిమానం? ఎందువల్ల అసలు ఎలా స్టార్ట్ అయింది? అండ్ మీతో ఎలా ఉండేది బాండింగ్ అసలుకి? అంటే ఫస్ట్ మా అక్క మా వరకు అంటే చిన్నప్పటి నుంచి కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇంకో 25 సంవత్సరాల తర్వాతనే మా ఇంటికి దేవత. మా ఇంటి దేవతని ఒక ఎత్తుకెళ్ళిపోయారు. సో మాకు దీపం ఆరిపోయినట్టు అయిపోయింది మా ఇంట్లో. మేము చీకట్లో బతుకుతున్నాం గత 24 సంవత్సరాల నుంచి. సో ఎప్పుడైనా మా అక్క మాకు గుర్తుంటే ఉంటుంది, ఇంకా ఫైట్ చేస్తాం. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చిన సుప్రీంకోర్టు దాంట్లో కూడా వచ్చింది, వీ హ్యావ్ టు ఒబే. సుప్రీంకోర్టు హైయెస్ట్ కోర్ట్ అది ఇండియాలో, వీ హ్యావ్ టు ఒబే. కానీ ఇక్కడ వచ్చిన డిస్సాటిస్ఫాక్షన్ ఉంది మాకు. మేము మా మదర్ 2011లో హైకోర్టులో వచ్చింది జడ్జిమెంట్. సో 15 ఇయర్స్ అయినా, ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్నాం సుప్రీంకోర్టు. అదే జడ్జిమెంట్ మళ్ళీ వచ్చింది. సో ఈ 14-15 ఇయర్స్ స్ట్రగుల్ అంతా ఒక విధంగా మాకేం కనిపించట్లేదు. మదర్ కష్టపడేందుకు అంటే ఫలితం లేదు, రిజల్ట్ లేదు దాంట్లో. సో పెద్దగా హ్యాపీ అయితే లేము యాక్చువల్గా ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ అల్టిమేట్ కోర్ట్ డిసిషన్ కాబట్టి అలా ఉంది. ఇక అక్కతో బాండింగ్ అంటారా, ఏమని పిలుస్తారు అక్క మిమ్మల్ని? తమ్ముడు అంటారా? అక్కడ చందు అని పిలుస్తారు. చందు అని. ఫుల్ నేమ్ కృష్ణచంద్ర కదా? కృష్ణచంద్ర. అక్క నన్ను చందు అని పిలుస్తుంది. అంటే చిన్నప్పుడు ఫాదర్ చనిపోయాడు. సో అప్పుడు ఇంటి బాధ్యతని ఆబ్వియస్లీ అమ్మకు వచ్చేస్తాయి. సో అప్పుడు ఫాదర్ పొజిషన్లోకి మదర్ వచ్చింది, మదర్ పొజిషన్లోకి మా అక్క వచ్చింది నా జీవితంలో. ఓకే. సో నాకు అక్క కంటే అమ్మలాగా ఉండేది మా అక్క నాతో. అంటే నాకు ఏది కావాలన్నా, చివరికి నాకు ₹1 చాక్లెట్ కావాలన్నా మా అక్కని అడిగేవాడిని. మా అమ్మని అడగకపోతుంది. మా అక్క నేను తీసుకొస్తాను, నువ్వు బయటికి నేను తీసుకొస్తాను. ఓకే. ఎక్కడికి అంటే కొడుకుని చూసుకునేది. సడన్గా అలా వెళ్ళిపోయేసరికి మాకు వెళితే ఉండిపోయింది జీవితంలో. ఓకే. కానీ అక్క చనిపోయినప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? అప్పుడు నేను స్కూల్లో ఉన్నాను, చాలా యంగ్ ఏజ్, చాలా స్కూలింగ్లో ఉన్నాను. ఒక 10 వరకు ఉంటాను. 9 ఏజ్, 9-10 వరకు ఉంటాను. ఓకే. సో అప్పుడు చాలా యంగ్ ఏజ్ నేను. సో ఎక్కడో బాధ అవుతుండే, అంటే ఫస్ట్ షాక్ ఉండేది. అక్క చనిపోవడం ఏంటి అని ఒక చిన్న షాక్. అంటే ఫాదర్ చనిపోతే సెట్ బ్యాక్ నా లైఫ్లో. మళ్ళీ అక్క చనిపోవడం ఏంటి అదేదో బ్యూటీ పార్లర్కి వెళ్ళి వస్తా అని చెప్పారు, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళని ఒక షాక్. మదర్ కూడా నమ్మలేదు, నేను నమ్మలేదు. అలా మాకు అక్క చనిపోయిన సింక్ అవ్వడానికి మాకు 48 అవర్స్ పట్టింది. ఓకే. చనిపోయిందా నిజంగా, వెళ్ళిపోయిందా మా లైఫ్లో నుంచి, ఒక 48 అవర్స్ టైం పట్టింది. తెలియని ఏజ్ మీకు కూడా? తెలియని ఏజ్ అంటే లేదు ఏంటి ఇప్పుడే వెళ్ళింది కదా, వచ్చేస్తారు గంటలు అంటుండే మాకు. సో ఆ షాక్లో బయటపడడానికి మాకు చాలా టైం పట్టింది. టు బి ఫ్రాంక్ ఇంకా మేము ఆ షాక్లో ఉన్నాం. ఓకే. అండ్ ఏదో అంటే కోఇన్సిడెన్స్ కరెక్ట్ నెక్స్ట్ ట్యూస్డే February 24th అక్క చనిపోయి 24 ఇయర్స్ అవుతుంది ఎగ్జాక్ట్గా. మేము షాక్ అయింది. రాత్రి జడ్జిమెంట్ వస్తుంది అని చెప్పగానే లాయర్. ఓకే. అదేదో కరెక్ట్ టైం చూసుకుంటూ వచ్చేసింది కదా. కానీ అమ్మ ఎప్పుడు చెప్పారు, లాస్ట్ షోలో కూడా చెప్పారు, చనిపోయిన తర్వాత ఎవరైనా కానీ సెటిల్మెంట్కి వెళ్ళిపోతారు.
సరే, చనిపోయింది, ఇంకా జరిగిపోయింది, ఇంక వెనక్కి వచ్చేది కాదు కాబట్టి. ఎందుకంటే మీరు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మీరు కూడా అంత గొప్పగా పాపం నాన్న లేరు, అమ్మ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ పోషించారు. అమ్మ ఇంటర్వ్యూలో చెప్పింది నాకు బాగా గుర్తుంది, వాడు ఇప్పటికి కూడా ఎంత కష్టపడి వచ్చారో నాకు చెప్పారు. కాబట్టి ఎవరైనా కానీ ఇదిగో ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు తీసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు, మంచి లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు, బాబుకు మంచి లైఫ్ ఇవ్వచ్చు అనుకోవచ్చు ఏ తల్లైనా కానీ అమ్మ దేనికి వెనకాడలేదు. డబ్బు అక్కర్లేదు, మాకు కావాల్సింది కేవలం మా పాపకు న్యాయం జరగాలి అని చెప్పి. కానీ చాలా థ్రెటనింగ్ కాల్స్ కూడా వచ్చాయి, మిమ్మల్ని చంపేస్తానని, అమ్మని చంపేస్తానని చెప్పారు కదా. అది ఎన్ని ఇయర్స్ వరకు ఆ ఫైటింగ్ ఉంది మీ మీద? వాళ్ళు చంపేస్తాము డెఫినెట్గా, మీరు ప్రూఫ్స్ కోసం అన్ని హాస్పిటల్స్ అందరిని సేకరించి మీరు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. అప్పుడు ఏమనిపించింది అసలుకి యాజ్ ఎ సన్? ఒక్క సన్నంగా మీరు ఒక్కళ్ళే మిగిలిన్నారు ఆమెకు కూడా. చెప్పాగా అంటే సెటిల్మెంట్ అన్నీ అన్నారు కదా, అవన్నీ యాక్చువల్లీ మాకు అదే నచ్చారు మాకు. అంటే ఎట్లా చెప్పంటే చెప్పా, ఇంటి దేవత, దేవుడు, ఏదో నమ్ముకున్నా దేవుని నమ్ముకునే కదా. దేవుడు, ఆ దేవుని నమ్ముకునే పరిస్థితులు లేవు మేము. ఏమైనా చేస్తాం, అమ్మ ఉంది, నేను కష్టపడి సంపాదించుకున్నాను. ఇస్తారని వచ్చారు కదా, సెటిల్మెంట్కి వచ్చారు. సెటిల్మెంట్కి ఏం రాలేదు. అంటే చెప్తున్నాను, అలా ఏమైనా ఉద్దేశం వాళ్ళకు ఉన్నా కూడా మా ఫైట్కి చూసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకే, మేము ఇచ్చిన స్ట్రాంగ్ ఫైట్కి వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళు అడిగే ధైర్యం కూడా చేయలేరు. వాళ్ళు ఓన్లీ బెదిరించారు. బెదిరింపులు వచ్చాయి. మా మదర్ కూడా చెప్తున్నా, బెదిరింపులు వచ్చాయి. అంటే ఎవరైనా ఆమె ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు, భయపెడతారు. అమ్మ జాగ్రత్త, బిడ్డ పోయింది, కొడుకున్నాడు చూసుకోమని ఈ టైంలో చెప్తారు. ఎవరైనా అంటే వాళ్ళు మనకి స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారా, హార్డ్ వార్నింగ్ ఇస్తున్నారా తెలియదు, కానీ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఓకే, జాగ్రత్త అమ్మ, మేము అక్కడిక్కడ తిరుగుతున్నాం, ఈ పిఎస్ అని, ఆ పొలిటికల్ అని, ఈ హాస్పిటల్ అని తిరుగుతున్న ఎవిడెన్స్ కోసము, మళ్ళీ చూసుకో, మరి నేను ఒక్కడే కొడుకున్నాడు, చిన్న అబ్బాయి, మళ్ళీ నీకు దిక్కు కూడా ఉండరు, భర్త కూడా లేడు అని అమ్మని ఎమోషనల్లీ బెదిరించారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ బాగా చేస్తారు. కానీ అమ్మ బెదరలేదు, ఎక్కడ బెదరలేదు. ఏమున్నా ఏమవుతుంది, ఇద్దరిని పోగొట్టుకున్నాను, ఇంకో ఇద్దరు ఉన్నాం, ఎప్పటికైనా జరిగేది. కానీ అట్లీస్ట్ నా బిడ్డ ఎలా చనిపోయి నాకు తెలియాలి కదా, ఎలా పుట్టిందో నాకు తెలుసు, ఎలా చనిపోయినా తెలియాలి కదా, నా కళ్ళ ముందు చనిపోయింది. సో తెలియాలనే ఫైట్తోనే చాలా స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చారు. ఓకే, వెళ్ళారు హాస్పిటల్ మీరు? అక్క చనిపోయినప్పుడు రానిచ్చారా దగ్గరికి, బాడీ దగ్గరికి? లేదు, రానిలేదు. అంటే నాకు బాగా ఇప్పటికీ బాగా ఆ ఒక్క సీన్ నాకు బాగా గుర్తు. ఏంటంటే నేను ఇక్కడ ఉన్నాను, అమ్మ పక్కన అమ్మ చేయబట్టుకున్నాను. జస్ట్ 100 మీటర్స్ దూరం చూసాను మా అక్క లాస్ట్. 100 మీటర్స్ ఇప్పుడు స్ట్రెచర్ పైన పడుకున్నారు హాస్పిటల్ లోపల, ఐసీయూ లోపల. చనిపోయిందో కూడా తెలియదు మాకు. అక్క పడుకొని ఉన్నారు, ఒక గ్రీన్ కలర్ ఏదో కప్పారు బెడ్షీట్, మాస్క్ పెట్టారు, ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. ఇక చూసుకున్న అమ్మ మీ అమ్మాయిని మా మదర్కి చెప్పాను. నేను అలా పొంగి చూసాను అంతే. అది లాస్ట్ నేను చూసి అంతే. ఓకే, దాని తర్వాత నేను మా అక్కని చూసి డైరెక్ట్గా డెడ్ బాడీ ఇంటికి తీసుకురావడం, డైరెక్ట్ పోస్ట్ మార్టం అంటే అదే చూస్తుంది. అది అలేవో డెడ్డో మాకు తెలియదు యాక్చువల్గా. మేము చూసిన టైంకి 23rd midnight. ఓకే, midnight 2 o'clock అలేవో డెడ్డో తెలియదు, చూపించారు అంతే. అది కూడా మా అమ్మ బాగా ఫోర్స్ చేయడం వల్ల. అంటే ఎలాంటి కండిషన్లో ఉన్నారు అప్పుడు ఆమె? జస్ట్ అలా స్ట్రెచ్ మీద పడుకున్నారు, ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. ఏమైందంటే కొన్ని అనస్థీషియా ఇచ్చాం, పడుకున్నది అన్నారు. అంతే. ఓకే, ఇంకా డాక్టర్ని నమ్ముతాం కదా, సింపుల్. ఆ టైంలో మనకి ఏం తెలియదు అసలు ఈ ప్రపంచం. మొదటి గవర్నమెంట్ జాబ్, మేము స్కూల్ పిల్లలు, మిడిల్ క్లాస్ జీవితం, ఇవాళ జీవితం గడిపా. సడన్గా ఈ పోలీసు, హాస్పిటల్ ఇవన్నీ అనేసరికి మాకు అర్థం కాలేదు. కానీ ఇంత 24 years ఇంత పెద్ద పోరాటంలో మీ వెనకుండి మేము ఉన్నాం, నో ప్రాబ్లం, ఏదైతే అదైంది, సపోర్ట్ చేస్తాం, ఫైనాన్షియల్గా కాకపోయినా కానీ మనకు కావాల్సింది ఏంటంటే మోరల్ సపోర్ట్. అది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి, ముఖ్యంగా ఒక ఇండిపెండెంట్ ఉమెన్కి చాలా చాలా కష్టం అది. లేకపోతే ఎవరు మోరల్ సపోర్ట్ అంటే ఉన్నారు, మరి పెద్ద వాళ్ళు ఉన్నారు నేను చెప్పను, ఉన్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమంది రిలేటివ్స్ లాగా ఉన్నారు. కొట్లాడండి, తప్పు లేదు. మీరు బాగా కొట్లాడుతున్నారు అంటే ఒక షేప్ తీసుకొచ్చారు కేసుని, భయపడకుండా, ఎక్కడ ఎవరేం బెదిరించినా భయపడకుండా ఉన్నారు. అలాగే కొట్లాడండి, ముందుకెళ్ళండి. అలా అంటే మోరల్ సపోర్ట్ ఇచ్చారు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వలేరు, వెంట ఎవరు రాలేరు. నేను మా అమ్మాయి తిరిగాం అంతే. మోరల్ సపోర్ట్ ఇంటికి వచ్చి పలకరించడం, కాల్స్ చేసి చెప్పడం తప్ప. పిఎస్కి వెళ్తాం, నేను మా అమ్మ వెళ్ళాం. కోర్టుకి వెళ్తాం, నేను మా అమ్మ వెళ్ళాం. హాస్పిటల్ ఎవిడెన్స్ కోసం ఎక్కడైనా ఈ సిడిఎఫ్టీ కానీ, ఫోరెన్సిక్ ల్యాబ్కి కానీ, అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు 5th class 6th class ఉన్నప్పుడు అమ్మాయిని వెంట వెళ్ళాను. ఆటో పెట్టుకుని ఆటోలో వెళ్ళిపోయాను అంతే తప్ప స్పెసిఫిక్గా మా వెంట మూడో వ్యక్తి అంటే పెద్దగా ఏం రాలేదు ఎవరు. ఓకే, చెప్పాలంటే హైదరాబాద్లో సొంత ఇల్లు కూడా లేదు లేదు కదా. అక్కడ ఉంటే
ఒక స్టార్ హీరోయిన్ అయిపోయేవాళ్ళు ఆమె. అసలు అంటే ఒక అమ్మని తమ్ముడిని ఎలా చూసుకోవాలో అన్ని డిజైన్ చేసుకున్నారు ఆమె. చెప్పాలంటే 1 by 1 సమకూర్చుకుంటూ వస్తున్నారు. కరెక్ట్ టైంలో కరెక్ట్గా అంటారు మొత్తం అంతా ఒక చెట్టు వచ్చేసి పండ్లు తీసుకునే టైంకి పడిపోయింది అంటారు కదా, అట్లా చెట్టు మొత్తం పడిపోయింది. కరెక్ట్ ఆ పండు ఇక చేతికి అందుతుంది అనే టైంలో చెట్టు పడిపోయింది. అదే మాకు జరిగింది. కానీ 24 సంవత్సరాలలో సంపాదించింది మొత్తం కోట్లకే పెట్టుంటారు కదా. బాగా పెట్టాం, చాలా పెట్టాం, చాలా వరకు. కోర్టు ఫీజు మీకు తెలియంది కాదు, అడ్వకేట్ ఫీజు తెలియని కాదు, అన్నీ తిరగడానికి కోర్టుకి ఫీజుకి చాలా జరిగాయి, చాలా అయ్యాయి. కానీ మాకు రీసెంట్గా మాకు ఒక చిన్న మాకు అంటే ఎక్కడో ఇక మా పోరాటానికి దేవుడు మా అక్క కూడా హెల్ప్ చేసినవి అనిపించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు మాకు అడ్వకేట్ ఉన్నారు గిరీష్ కుమార్ అని, ఇది మలయాళీ, కేరళ స్టేట్ అతను మా దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. అని మా కేసు మొత్తం స్టడీ చేసి పొజిషన్ తెలిసి మా పొజిషన్ కేసు మొత్తం స్టడీ చేశాడు, హైకోర్టు ఆర్డర్ స్టడీ చేసి అది చాలా అన్యాయం జరిగిందమ్మా మీకు. అసలు ఎవరెవరో ఎస్కేప్ అయిపోయారు. నేను తర్వాత గూగుల్ చూశాను, తెలిసిన తెలుగు ఫ్రెండ్స్ని కాంటాక్ట్ అయ్యాను, చాలా చెప్పాను మీ కేసు గురించి. ఓకే అమ్మా, ఆన్ హ్యూమానిటీ బేసిస్ ఐ విల్ ఫైట్ ఫర్ యూ, ఇన్ఫాక్ట్ ఐ ఫైట్ ఫర్ డాటర్ అని చెప్పి ఒక ₹1 కూడా తీసుకోకుండా మాకు ఫైట్ చేశారు గిరీష్ కుమార్. ఓకే, ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే సిద్ధార్థ్ రెడ్డి తొందరగా ఎక్కడున్నా లొంగిపోవాలని అయితే ఒక స్టేట్మెంట్ అయితే జారీ చేసింది. అంటే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎగ్జాక్ట్గా? అంటే లొంగిపోమని చెప్పింది కానీ మీ సైడ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలుకి? యాక్చువల్గా అయితే లొంగిపోమని చెప్పింది 4 weeks టైం ఇచ్చింది. 4 weeks వితిన్ 4 weeks సరెండర్ అని చెప్పింది. తను మేబీ ఇండియా లేకపోవడం వల్ల చెప్పుండొచ్చు. కానీ మేమైతే అయితే చెప్పాను, హైకోర్టు జడ్జిమెంట్నే సుప్రీంకోర్టు పాస్ చేశాడు, దట్ ఈస్ కరెక్ట్ అని తను ఏదైతే పెట్టుకున్నాడు పిటిషన్ టోటల్గా క్యాన్సిల్ చేయండి హైకోర్టు ఆర్డర్ అంటే అండ్ పిటిషన్ డిస్మిస్ చేసింది. మనం లైఫ్ ఇంప్రిజ్మెంట్ అడిగాం, యావజ్జీవ కారాగార శిక్ష అడిగాం. ఓకే, మొదలు అడిగింది అది జీవిత ఖైదు అడిగింది, కానీ అది ఇవ్వలేదు. తనకు కూడా ఎంకరేజ్ చేయలేదు, నువ్వు హ్యావ్ టు ఫేస్ అని చెప్పి తనకు కూడా చెప్పారు, మనకి ఇది ఇవ్వలేదు. ఓకే, సో ఫుల్లీ సాటిస్ఫైడ్ అని చెప్పలేము, కంటి తుడుపులా ఉంది. ఓకే, చెప్పాలంటే సిద్ధార్థ్ రెడ్డే కాకుండా చాలామంది బడా రాజకీయ నాయకులు పిల్లలు కూడా దీని వెనక ఉన్నారు, వాళ్ళ సపోర్ట్తో ఇదంతా జరిగింది. ఇన్ని సంవత్సరాలు ఈ కేసు నడవడానికి కూడా తీర్పు రాకుండా బడా రాజకీయ నాయకులు అండగా ఉండబట్టే అని చెప్తూ ఉంటారు కదా, దాన్ని మీరు నమ్ముతుంటారా? ఖచ్చితంగా నమ్ముతాను, అంటే ఖచ్చితంగా నమ్ముతాను. ఉన్నారు, 100% ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు అందరూ బతికే ఉన్నారా ఆ రాజకీయ నాయకులు? అందరు కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు, వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు తీయడం అనేది పెద్ద ఇష్యూ కాదు, పేర్లు తీస్తాం, పేర్లు చెప్తాం, నెక్స్ట్ ఎవిడెన్స్ ఏంటి అని అడుగుతారు. మీరు అడుగుతుండొచ్చు, వేరే వాళ్ళు అడుగుతుండొచ్చు, ఏం ఎవిడెన్స్ ఉన్నాయి కదా అతని పేరు తీసాను నువ్వు అంటే, మా ఎవిడెన్స్ లేదు, ఆ పేరు మేము చెప్పినా ఫాయిదా లేదు, ఉల్టా మా మీద వాళ్ళే పరువు నష్టం దావా వేస్తుండొచ్చు, డిఫమేషన్ కేసు వేస్తారు. సో ఆ పేరు చెప్పకపోవడానికి కారణం అంటే అదే, భయపడి కాదు, ఎవిడెన్స్ లేక. సో కేవలం సిద్ధార్థ్ రెడ్డి తీసుకెళ్ళటం వల్ల, వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల, వాళ్ళు ఎంకరేజ్ చేసి ఆమెని అత్యాచారం చేసి చంపేశారు, అంతే సింపుల్. మల్టిపుల్ పీపుల్ అనే వర్డ్ మదర్ ఫస్ట్ నుంచి వాడుతున్నారు. అవును, 24 years నుంచి మదర్ వాడేవాడిని ఒకరు కాకుండా చాలా మంది ఉన్నారు. కానీ అప్పటికే అన్ని సాక్ష్యాలు వెళ్ళిపోవడం సిబిఐ ఎంతమంది ఉండొచ్చు అంటే మీకు తెలిసినంత వరకు? మల్టిపుల్ పీపుల్ నాకు తెలిసి ఒక 4-5 members 4-5 members కలిసి ఉన్నారు. 4-5 members, దాంట్లో మిగతా 4 రాజకీయ నాయకులు పిల్లలే. అందరు రాజకీయ నాయకులు గారు కొద్దిగా బాగా రిచ్ పీపుల్ అని చెప్పొచ్చు. ఓకే, అంత రిచ్ పీపులే. ఓకే, రాజకీయ నాయకులు కాదు, కొంతమంది బిజినెస్ మ్యాన్ అలా ఉన్నారు, ఒకళ్ళిద్దరు రాజకీయ, ఒక దగ్గర పొలిటికల్గా ఉన్నారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. కానీ ఎవిడెన్స్ లేవు, వాళ్ళ పేర్లు తీసినా వాళ్ళకి ఏం సిబిఐ కోర్టే ఏం చేయలేదు, సిబిఐని ఏం చేయలేకపోయింది. సిబిఐ కోర్టుకి వచ్చేసరికి 2007 ఆ టైంకి వచ్చేసరికి అప్పటికే ఏం లేవు. అంటే సిబిఐని కూడా 100% తప్పు పట్టినీకి ఇక్కడ ఉండరు, వాళ్ళకి పోలీసులు ఇచ్చిన ఏవైతే ఎవిడెన్స్ ఉందో దాని మీదనే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఓకే, సో వాళ్ళకి ఏం లేకపోవడం వల్ల ఎవరిని ఏం చేయలేకపోయారు. అంటే ఇక్కడ మిస్ అయినా కూడా అక్కడ దొరుకుతారు దేవుని దగ్గర. సూపర్. నిజంగా కృష్ణ చైతన్యతో వన్ ఆఫ్ ద రీజన్ మాట్లాడించడానికి ఏంటి అంటే, తను కూడా ఇండస్ట్రీలో హీరోగా చాలా ట్రై చేస్తున్నారు, అండ్ చాలామంది కూడా తనతో చేయించాలి హీరోగా అని చెప్పి కూడా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. కానీ ఎక్కడో చిన్న ల్యాగ్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ ప్రత్యూష ఎంత బాగా యాక్ట్ చేస్తారు, అండ్ తను కూడా అంత బాగా యాక్ట్ చేస్తారు. ఇండస్ట్రీ తను కోల్పోయింది, తను బాగా ఎంకరేజ్ చేసింది, తెలుగు అమ్మాయి అయినా కానీ ఆ టైంలో ప్రత్యూష వచ్చిన టైం చాలా బాగుంది. చేసిన కొన్ని సినిమాలతోనే ఒక స్టార్ హీరోయిన్ ఇమేజ్ అయితే తను తెచ్చుకోగలిగారు, బికాజ్ అంత బాగా యాక్ట్ చేస్తారు. కాబట్టి కృష్ణ చైతన్యని కూడా అలానే ఎంకరేజ్ చేయండి. అండ్ ప్రతి ఒక్క డైరెక్టర్, ప్రొడ్యూసర్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూడటానికి సేమ్ ప్రత్యూష లాగే ఉంటారు. తను కూడా చాలా కష్టపడుతున్నారు ఇండస్ట్రీలో. డెఫినెట్గా నేను కూడా అక్క లెగసీ కంటిన్యూ చేయాలని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా తనకి ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఇప్పుడు కూడా అంటే తను బయటకు వస్తే
ఏం మాట్లాడితే ఏమవుతుందో అని ఒక చిన్న భయం ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీలో డెఫినెట్గా. బట్ అక్కకు జరిగిన అన్యాయం కాబట్టి డెఫినెట్గా మాట్లాడాలని నేనే చెప్పాను కాబట్టి మాట్లాడుతాను అన్నారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయండి. చెప్పారు కదా, 24 సంవత్సరాల నుంచి వాళ్ళు సంపాదించిన రూపాయి కూడబెట్టుకొని ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు, ఒక మంచి కారు కొనుక్కోవచ్చు, చిన్న చిన్న ల్యాండ్స్ కూడా కొనుక్కోవచ్చు. వాళ్ళ అమ్మగారు గవర్నమెంట్ జాబ్. బట్ అయినప్పటికి కూడా 24 సంవత్సరాల నుంచి వస్తున్న సంపాదన అన్నీ కూడా కోట్ల చుట్టూ న్యాయం కోసం, కూతురికి అన్యాయం జరిగింది, న్యాయం జరగాలని చెప్పేసి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని ఇప్పటికీ అద్దెంట్లో ఉంటున్నారు అనే మాట ఎవరికి తెలియదు. నిజంగా వాళ్ళు కాబట్టి దాన్ని చాలా ఇష్టంగా, కూతురు మీద ఉన్న ప్రేమని ఇష్టంగా తీసుకొని ఇంత ఫైట్ చేశారు. కానీ వేరే తల్లిదండ్రులు కానీ వేరే ఎవరు కూడా ఇంత ఫైట్ చేయలేరు. 1 or 2 years ఫైట్ చేసి ఏదైతే అదేం చెప్పేసి అందరం కూడా రాజీ పడతాం. బట్ ఎక్కడ రాజీ పడకుండా సరోజిని గారు కావచ్చు, కృష్ణ చైతన్య కావచ్చు, చాలా కష్టపడి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆ తీర్పుని ఈరోజు పాజిటివ్గా వచ్చేలాగా చాలా కష్టపడి, ఎటువంటి రాజకీయ సపోర్ట్ లేకపోయినా, ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకపోయినా కానీ, ఎటువంటి బిజినెస్ మ్యాన్ సపోర్ట్ లేకపోయినా, డబ్బు ఉన్న దాంట్లో కష్టపడి ఈరోజు న్యాయం కోసం కష్టపడ్డారు. న్యాయం గెలిచిందని చాలా సంతోషపడుతున్నారు. ఇంకా వాళ్ళ అడిగిన న్యాయం కూడా జరగాలని వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు. కాబట్టి ఇంకా మనం కూడా జరగాలనే కోరుకుందాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మంచి సినిమాలు చేయాలి అండ్ అక్క లెగసీ కంటిన్యూ చేయాలి. అమ్మ కోరిక కూడా అదే, ఇండస్ట్రీలో మంచి క్యారెక్టర్స్ చేయాలని నువ్వు చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.